అమెరికా ఇరాన్ వారు ఎప్పుడు ఆగిద్దో అర్థం కాదు. ఎన్నాళ్ళు ఈ నరమేధం అర్థం కాదు. అసలు ఎవరి కోసం చేస్తున్నారో అర్థం కాదు. ఎంతమంది జీవితాలు అతలాకుతలం అవుతున్నాయో ఈ నష్టపోయే వాళ్ళకి తెలిసిద్ది ఇది. వాళ్ళు కొట్టుకొని వాళ్ళకి బాగానే ఉంటుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు మొత్తం ఎంత నష్టపోతున్నారో అర్థమైంది. ఇప్పటికే పెట్రోలు 20 రూపాయలు పెరిగింది, డీజిల్ ఒక 30 రూపాయలు పెరిగింది, గ్యాస్ సిలిండర్ ప్రపంచవ్యాప్తంగా గృహిణులు మొత్తం గ్యాస్ సిలిండర్ వాడేవాళ్ళు 100 నుంచి 150 రూపాయలు పెచ్చు పెడుతున్నారు. ఈ వాణిజ్య సిలిండర్ వాడేవాళ్ళు దాదాపు 1000-1500 పెడుతున్నారు. కొన్ని హోటల్స్ అయితే అసలు మూతపడ్డాయి. ఢిల్లీ లాంటి హోటల్స్లో, పెద్ద పెద్ద ఐటీసీ లాంటి హోటల్స్ వాళ్ళు మేము ఒక పూట టిఫిన్ పెట్టలేము, ఒక పూట భోజనం పెట్టలేము, మీదేదో మీరు చూసుకోండి అనే స్థాయికి వచ్చినాయి. అసలు విమానాలు తిరగట్లేదు కొన్ని, ఎందుకంటే టికెట్ రేట్లు పెరిగినాయి, అటు పోవటం విదేశీ టూరిస్టులు రావట్లేదు. దీనివల్ల లాభం ఎవరికి? అసలు ఎంతమంది నష్టపోతున్నారు దీనివల్ల? దీన్ని పట్టించుకునేది ఎవరు? సరే సర్దుమణిగింది, రాజీ పడ్డారు, ఆర్మూజ్ మళ్ళీ తెద్దాం అనుకున్నారు, మళ్ళీ మొదలుపెట్టారు. మళ్ళీ మొదలు పెడితే మళ్ళీ $10,000 10,000 స్థాయికి క్రూడ్ పెరిగింది. దానివల్ల మనకి పెట్రోలు ఒక పెట్రోల్ పెరిగితే అన్నీ అసలు ఫెర్టిలైజర్స్ అయితే వస్తాయో రావో కూడా తెలియదు. అది 900 యూరియా ఉండేది 1800కి పోయింది. అసలు డిఏపి అందుతే లేదు. ఇప్పుడు కొన్ని లక్షలాది మంది, కోట్లాది మంది మనకి ఇండియా వ్యవసాయం మీద ఆధారపడింది. మరి ఆ పంట అంతా వేయాలి, ఆ పంట మళ్ళీ రావాలి, దాని ముందు ఎరువులు కావాలి, డిఏపి కావాలి. ఇదంతా చాలా చాలా ఇబ్బంది ప్రజలకి. వాళ్ళ లాభమో మరి వాళ్ళకి ఏముందో తెలియదు. కానీ మనకైతే ఇండియాకి బాగా నష్టం. రేపు సీజన్ మొదలైందంటే ఎరువులు దొరకకపోతే కొన్ని లక్షల ఎకరాల పొలాలు, కొన్ని కోట్ల ఎకరాల పొలాలు ఆగిపోద్ది. వ్యవసాయం స్తంభిస్తే ఉంది, ఇండియా 70% వ్యవసాయం మీద ఆధారపడింది. అది లేకపోతే జరగదు. పెట్రోలు కానీ అసలు ప్రతి గృహిణి వాడే వంట నూనెలో దాదాపు 30 రూపాయలు పెరిగింది. 140 రూపాయలకి దొరికే సన్ఫ్లవర్ ఆయిల్ 180 రూపాయలు పెరిగింది. సరే, దీనికి తగ్గ మనం ఒక కార్టూన్ వేయదలుచుకున్నాము డైలీ ఇట్లాంటి సమస్యల మీద. దీనికి ఏంటంటే మనం వీళ్ళిద్దరూ నెతాన్యాహు మెయిన్ అతనే కదా, ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతాన్యాహు ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ట్రంప్ చెప్పినా కూడా అతను అంటలేదనేది మనకి వార్తలు వస్తున్నాయి. సరే, ఖొమైనీ వాళ్ళు మబ్జావా వాళ్ళు రాజీ పడతా ఉన్నా కూడా ఈ నెతాన్యాహు దగ్గరే ఉంది ప్రాబ్లం అంతా అనేది అర్థమైంది. సర్దుమడిగింది, మళ్ళీ మొదలుపెట్టాడు నెతాన్యాహు. వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు ప్రజల్ని అనేది మనం చూసుకుంటే, ఒక వేడి బాండి పొయ్యి పెట్టి, ఎందుకంటే మనకి పెట్రోల్ తగ్గితేనే కదా మనకి తగ్గేది, ఆయిల్ తగ్గితేనే కదా. ఆ బాండీలో పెట్రోల్ పోసి, పొయ్యిలో పెట్రోల్ పోసి, దాంట్లో మళ్ళీ ఆయిల్ పోసి, ఆయిల్లో మనుషుల్ని, ప్రపంచవ్యాప్తంగా మనుషుల్ని దాంట్లో ముంచుతున్నారు అంటే యుద్ధం ఆగుతుంది కాదు, మళ్ళీ మొదలు పెడుతున్నారు. ఆగుతుంది, మనుషులు పైకి లేచినప్పుడు ఆగినట్టు అనిపిస్తుంది, కాదు మేము యుద్ధం ఆపలేదు, మళ్ళీ ముంచుతున్నారు. అది ఇక్కడ మనం, ఇది యుఎస్ అనుకోండి, ఇది ఇజ్రాయిల్ అనుకోండి. ఇజ్రాయిల్ ఇక్కడ వీళ్ళని ముంచటము, లేపటం జరుగుతుంది. ఇది మనం ఊరికే వాళ్ళ అట్లా వేసాము అంటే ఏం లేదు. వాళ్ళు వీళ్ళని ఆ బాండీలో, వేడి బాండీలో వాళ్ళ స్వార్థం కోసం దాన్ని ముంచటము, లేపటము అలా జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇంకోటి కార్డు చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.